నమస్తే. కల్వకుంట్ల కవిత తన తండ్రి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు రాసిన లేఖ, ఆ లేఖ లీక్ కావడం, ఈ రెండు ఇవాళ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. మే 2వ తేదీన కవిత తన తండ్రికి పార్టీ గురించి, పార్టీ అధినేత వ్యవహార శైలి గురించి, పార్టీలో కొందరి వ్యవహారాన్ని గురించి, ఇటీవలే జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకలో అధినేత ప్రసంగం గురించి కొన్ని పాజిటివ్ పాయింట్లు, కొన్ని నెగటివ్ పాయింట్లు ప్రస్తావిస్తూ రాసిన లేఖ. మే 2వ తేదీన లేఖ రాశారు. ఆ లేఖ 20 రోజుల తర్వాత ఈ నెల 23వ తేదీన లీక్ అయింది. ఇది ఎవరు లీక్ చేసినారు? నిజానికి ఎదురుగా కూర్చొని తన అభిప్రాయాల్ని వ్యక్తీకరించే సమయం లేనప్పుడు, ఆ పరిస్థితి లేనప్పుడు ఇట్లా లేఖల ద్వారా తెలపడం జరుగుతుంది. కేసీఆర్ మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ప్రగతి భవన్లో లేదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉండేవారు. ఆయన సచివాలయానికి పోయిన సందర్భాలు చాలా తక్కువ, బయట ఎవరిని కలిసిన సందర్భాలు కూడా చాలా తక్కువ. అయినా పరిపాలన సజావుగానే సాగింది కదా అని చెప్పి ఆయనను సమర్థించేవాళ్ళు మాట్లాడవచ్చు. కానీ ప్రజానాయకుడు అన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉండడం అనేది చాలా అవసరం. ప్రజల్లో ఉండడం, ప్రజల అవసరాలు తెలుసుకోవడం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం, ఇది ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సిన పని. కానీ మొదటి నుంచి కూడా కేసీఆర్ వ్యవహార శైలి అట్లా ఉండదు. ఒక్కో ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఒక రకంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినటి నుంచి ఇవాల్టి వరకు తెలుగు రాష్ట్రాల్లో 18 మంది ముఖ్యమంత్రులు వచ్చినారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఆయన దినచర్య ఉదయం 4:30కు లేచిన 9 గంటలకల్లా అన్నీ ముగించుకొని క్యాంప్ ఆఫీస్ బయట అప్పటి వరకు తన కోసం వేచి ఉన్న ప్రతి మనిషిని స్వయంగా కలిసి వాళ్ళ కష్టాలు విని, వాళ్ళు ఇచ్చే మాజార్లు తీసుకొని తనతో ఉన్న అధికారులను వాటి మీద తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదేశించి అప్పుడు క్యాంప్ ఆఫీస్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కలిసి సచివాలయం వెళ్ళేవారు. అది ఆయన వ్యవహార శైలి. కేసీఆర్ ఆ పద్ధతిలో నడవలేదు. సరే, సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి దాకా రావాల్సి వస్తే కింది నుంచి పై దాకా ఉన్న అధికార యంత్రాంగం ఎందుకు, అదంతా విఫలమైనట్టే కదా అంటారు మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీ రామారావు. అందుకే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి పరిపాలనలో. అయితే సొంత కూతుర్ని కూడా కలవని స్థితి, లేదా సొంత కూతురు చెప్పేది కూడా ఓపికగా వినలేని వాతావరణం ఉండడం అనేది ఆశ్చర్యం కలిగించే విషయం. కవిత ఈ లేఖ లీక్ అయిన మరునాడే అమెరికా నుంచి వచ్చి విమానాశ్రయంలోనే మీడియాతో మాట్లాడారు. నిజమే, ఆ లేఖ తానే రాశానని చెప్పారు. అప్పటిదాకా ఇది కాంగ్రెస్ వాళ్ళు లీక్ చేశారనో, ఇది అసలు నకిలీ లేఖ అనో, లేదా ఇది ఇంకెవరో చేశారనో చెప్తూ వచ్చిన ప్రచారం అంతటినీ పటాపంచలు చేశారు ఆమె. ఆ లేఖ తానే రాశానని, అయితే అది లీక్ చేసింది మాత్రం కేసీఆర్ దేవుడు, ఆ దేవుడు చుట్టూ ఉన్న కొన్ని దయ్యాలు చేసిన పని అని చెప్పినారు.
మరి ఇప్పుడు ఏమిటి, కవిత మీద పార్టీ అయిన చర్యలు తీసుకుంటుందా, లేకపోతే ఆమెను సముదాయించి మళ్ళీ ఏమైనా సయోధ్య కుదిర్చే ప్రయత్నం అధినేత చేస్తారా? ఓ పక్క కాళేశ్వరం విషయంలో వచ్చిన ఆరోపణల మీద వేసిన కమిషన్ కేసీఆర్ను హాజరుగమ్మని నోటీసులు ఇచ్చింది. ఓ పక్క కాళేశ్వరం ద్వారా వచ్చిన సమస్య, ఇంకో పక్క కవిత ద్వారా వచ్చిన సమస్య. వీటిని పార్టీ అధిగమించి ఎట్లా ముందుకు పోతుంది, ఎట్లా కాడర్ను, కింది శ్రేణి నాయకులను మళ్ళీ ఉత్తేజపరిచి రాజకీయాలను ముందుకు తీసుకుపోతుందో చూడాలి. కవిత రాసిన దాంట్లో తప్పేం లేదు. ఆయన వ్యవహార శైలిని గురించి కూడా రాశారు. ఆమె సెలెక్టివ్గా కలుస్తున్నారు మీరు. ఉద్యమకాలం నాటి కార్యకర్తల్ని, నాయకులను కాకుండా సెలెక్టివ్గా కొద్దిమందినే కలుస్తూ ఉన్నారు. ఫీడ్బ్యాక్ మీకు అందడం లేదు, అందుకే నేను రాస్తున్నాను. మీరు రజతోత్సవ సభలో వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడుంటే బాగుండేది, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుంటే బాగుండేది, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుంటే బాగుండేది. ఇవన్నీ మీకు ఎవరు చెప్పడం లేదు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. రెండవది, మీరు మొదటి నుంచి మనతో ఉన్న వాళ్ళని కాదని కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం చేసినారు. చివరిలో ఆమె చెప్తారు, కైండ్లీ రీచ్ అవుట్ టు ఎవ్రీవన్ అని, దయచేసి అందరినీ కలవండి అన్నారు. ఇది ఒక కేసీఆర్కే కాదు, రాజకీయ నాయకులందరికీ వర్తిస్తుంది. దీని మీదనే ఆదివారం నాటి మన తెలంగాణలో డేట్ లైన్ హైదరాబాద్ చదవండి.